స్వరాజ్ 735 గేర్ బాక్స్. ఇది ప్లానెట్ గేర్ అసెంబ్లీ అంటారు దీన్ని. ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ స్వరాజ్ గేర్ బాక్స్లో వస్తుంది. అసలు ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ అంటే ఏమి, ఇది ఏం పని చేస్తుంది ట్రాక్టర్లో, ఇప్పుడు మనము ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ ఏం పని చేస్తుందో చూద్దాం. దీన్ని రిడక్షన్ అసెంబ్లీ అంటారు. ఇది దీంట్లో కూర్చుంటుంది. ఎప్పుడైతే లోడ్ గేర్ వేసామో మనకి లోడ్ గేర్ లివర్ మీద ఒకటి కుందేలు గుర్తు ఉంటుంది, ఇంకొకటి తాబేలు గుర్తు ఉంటుంది. తాబేలు గుర్తుకి మనము లివర్ మార్చినామో అప్పుడు ఈ షాఫ్ట్ ఈ స్లీవ్లోకి కూర్చుంటుంది. ఎప్పుడైతే ఆ షాఫ్ట్ ఈ స్లీవ్లో కూర్చుంటుందో అప్పుడు ఇది టోటల్ ఈ 3 వీళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా 3 వీళ్ళు, 1 2 3 వీళ్ళు దీంట్లో తిరుగుతుంది. దీంట్లో ఎప్పుడైతే తిరుగుతుందో ఒక్కసారిగా గేర్ వీల్ రొటేషను రిడక్షన్ అయిపోతుంది. అక్కడ 10 రౌండ్లు తిరిగితే మన ఇన్పుట్ షాఫ్ట్ దీంట్లోకి వచ్చే వాళ్ళకి బయటకు వచ్చే వాళ్ళకి 10 రౌండ్లలో 2 రౌండ్లు తిరగగలదు. అంత పవర్ రిడక్షన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే పవర్ రిడక్షన్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా బండి స్లో అయిపోయేసేసి వెనకల లోడు ఎంతున్నా కానీ దాని టార్క్ విపరీతంగా ఉంటుంది. టార్క్ అంటే లాగటం. ఎంత లోడ్ ఉన్నా కానీ మెత్తిగా లాగుతూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు గేర్ లివరు తాబేలు గుర్తుకేసినప్పుడు. ఇది మనము లోడ్ గేర్ లివర్ గురించి మాట్లాడుతున్నాం. హై అండ్ స్పీడ్ మనకి 1 2 3 4 దాని గురించి మాట్లాడడంలే, ఓన్లీ లోడ్ గేర్ లివర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ లోడ్ గేర్ లివర్ ఎప్పుడైతే మనము తాబేలు గుర్తులోకి వేసినామో ఈ రిడక్షన్ ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ దీంట్లో తిరుగుతుంది అనమాట. ఎలా తిరుగుతుందో చూద్దాం. ఇది ఈ విధంగా ఉంది కదా. ఈ అసెంబ్లీ చూడండి దీంట్లో కూర్చుంటారు. దీంట్లో కూర్చొనేసి ఒక్కసారిగా కనిపించడం లేదు, కనిపిస్తుందా? అది వీల్స్ అన్నీ తిరుగుతున్నాయి. దీంట్లో వీల్స్ అది లోపల వీల్స్ అన్నీ తిరుగుతున్నాయి చూడు. అంత పవర్ రిడక్షన్ అయిపోతుంది అన్నమాట. మన ఇన్పుట్ షాఫ్ట్ నుంచి వచ్చిన పవర్, ఇంటర్మీడియట్ షాఫ్ట్ నుంచి వచ్చిన పవర్ క్రౌన్కి పోయే వాటికి ఇక్కడే రిడక్షన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రిడక్షన్ అయిపోయేసి క్రౌన్కి వెళ్ళిపోతుంది పవర్. ఏకదం పవరు ఏమంటారు తగ్గిపోతుంది, పవర్ తగ్గిపోతుంది ఏకదం ఒక్కటేసారి. రొటేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రొటేషన్ తగ్గుతుందో ఫస్ట్ గేర్ వీలులో ఉన్న పికప్ లోడ్ గేర్ వీల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ చేసే పని. ఇది ఎట్లా ఫిట్ చేద్దాము, ఏం కథ, ఇవన్నీ షిమ్ములు వస్తాయి. ఈ షిమ్ములు కూర్చుంటాయి చూడండి. ఎంత పవర్ లాగినా కానీ ఈ షిమ్ము వెంట్రుక వాసుగా నరిగిండదు. దీనిలో థ్రస్ట్ షిమ్స్ అంటారు. అరుగుదలను ఇవి తీసుకుంటాయి అన్నమాట ఆయిల్ ప్లేలో. ఇవి థ్రస్ట్ షిమ్ములు అంటారు. మనం ఇది ప్లానెట్ గేర్ అసెంబ్లీ ఎలా సెట్ చేయాలి నేను చూపిస్తాను ఇప్పుడే. ఓకే అండి, రైట్. వీటిని లాక్ పిన్నులు అంటారు. ఈ లాక్ పిన్నుల్లో ఫస్ట్ మనకి ఈ కటింగ్ ఉంటుంది. ఈ కటింగ్ ఉండేది వేసుకోవాలి. దీనికి ఆ కటింగ్ లేదు చూడండి, ఆ కటింగ్ లేదు దీనికి. ఆ కటింగ్స్ ఎందుకంటే మనకి గేర్ ఫోర్క్ రాడ్లు ఉంటాయి కదా, ఈ గేర్ ఫోర్క్ రాడ్లు ఈ కటింగ్లో కూర్చుంటాయి. ఈ విధంగా గేర్ ఫోర్క్ రాడ్లు ఆ కటింగ్లో వెనుక్కుంటుంది. ఇది అట్లా రాదు బయటికి, కానీ ఆ కటింగ్లో ఉంటుంది అన్నమాట గేర్ ఫోర్క్ రాడ్. అందుకనే ఆ కటింగ్ ఆ గేర్ ఈ ప్లేట్కి ఉంటుంది. ఫస్ట్ మనము ఈ లాకుల్లోకి ఈ ప్లేట్ చూడండి నీట్గా ఈ విధంగా కూర్చిపెట్టాలి. హోల్స్ కానీ చూడండి ఈ విధంగా మెష్ గాల్లో. ఇక్కడ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్లో ఈ 2 గ్రూవ్స్ సెట్ కావాలి. ఈ విధంగా కూర్చోాల. ఇక్కడ ఒక బోల్ట్ వస్తుంది, ఇక్కడ ఒక బోల్ట్, ఇక్కడ ఒక బోల్ట్, ఇక్కడ ఒక బోల్ట్, 19 సైజ్ బోల్ట్. అదే మనం తిప్పేసి వేసినాం అనుకోండి, తిప్పేసి వేద్దాం చూడండి. ఈ 2 బోల్ట్స్ హోల్ ఉన్నాయి, ఈ 2 మెష్ కాలేదు. ఈ పని చేయొద్దండి. ఇది ఖచ్చితంగా 4 హోల్స్ కూర్చోాలి. ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని మన ట్రాక్టర్
సెంటర్లో ఉన్నాయి కదా, సెంటర్లో ఉండేది మన లాక్ పిన్నులు, దీన్ని డమ్మీలు అంటారు, లేదంటే కాటర్ అనుకోండి. కాటర్ సెంటరింగ్ కూర్చోవడానికి కదలకుండా సెంటర్లో ఉన్న ఈ కాటర్ హోల్స్లో అది కూర్చోవాల. ఇది థ్రెడ్ ఉంది దీనికి, ఇది థ్రెడ్, ఇది థ్రెడ్ 90 సైజ్ బోల్ట్ థ్రెడ్. ఇది రివర్స్ ఫ్లాంజ్ పిన్ అంటారు దీన్ని. ఇది బయటికి రాకుండా చూసుకోవాలి. ఈ కటింగ్ కంపల్సరీ పైన పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ప్లేట్ దాని మీద కూర్చుంటుంది. అట్లా దాని మీద కూర్చుంటే అది బయటికి రాకుండా ఈ విధంగా సెట్ అవుతుంది. బేరింగ్లో కరెక్ట్గా అది చూడండి, హోల్స్ కరెక్ట్గా ఉన్నాయి, హోల్స్ కరెక్ట్ ఉన్నాయి చూడండి ప్లేట్కి. కిందది కానీ ఆ విధంగా కూర్చోపెట్టుకోవాలి. రైట్, ఇది కూర్చోపెట్టుకొని ఇది మీరు ఈ కాటర్లు ఉన్నాయి కదా, ఈ కాటర్లు చెప్పాను కదా, ఈ కాటర్లలోకి అది కూర్చోవాలి ఈ విధంగా. ఈ విధంగా ఆ కాటర్లలోకి కూర్చోవాల, లైట్గా ట్యాప్ చేయాల. ఈ విధంగా ఆ కాటర్ లోపల కూర్చుంటే ఇది ఈ విధంగా ఉంటుంది. మనకి పవర్ దీంట్లో నుంచి బయటకు వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉండేసేసి నెక్స్ట్ థ్రస్ట్ వాషర్ అంటారు. ఈ థ్రస్ట్ వాషర్కి లాక్లు ఉన్నాయి కదా, ఇదిగో లాక్లు మడిచినాం దాన్ని. అవి వచ్చి దీనిలో కూర్చోాలి, వీటిల్లో కూర్చోాలి. ఏ విధంగా? ఈ విధంగా. ఆ విధంగా ఆ విధంగా కూర్చోపెట్టేసి గ్రీస్ పట్టి కూర్చోపెడితే, గ్రీస్ పెట్టి నీట్గా అవి కిందికి పడిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా కూర్చోపెట్టేసేసి దీన్ని నేను ఒక చేత వీడియో తీస్తున్నాను, ఒక చేత దీన్ని వేస్తున్నాను, కష్టంగా ఉండొచ్చు. ఈ విధంగా దీంట్లో నీట్గా ఆ విధంగా ఇట్లా అట్లా కూర్చోపెట్టాను. ఈ విధంగా కూర్చోపెట్టేసేసి పైన ఈ షిమ్ వేసి ఈ షిమ్ వేసి చూడండి, ప్లానెట్ గేర్ అసెంబ్లీ. ఈ షాఫ్ట్కి పవర్ వచ్చి ఈ షాఫ్ట్లో నుంచి ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీలో ఉన్నాయి కదా 3 వీల్స్, దాని నుంచి దీనికి పవర్ వచ్చి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడు వీల్, అది ఆ 3 వీళ్ళు ఈ అసెంబ్లీలో రొటేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ రొటేషన్ అవుతుందో అప్పుడు పవర్ రిడక్షన్ అయిపోతుంది అనమాట. 3 వీల్స్ దీంట్లో రొటేషన్ అవుతాయి. షాఫ్ట్ కానీ టోటల్ షాఫ్ట్ కానీ తిరుగుతుంది చూడు. ఆ షాఫ్ట్ నుంచి ఈ ఫ్లాంజ్కి వచ్చి పవరు, దీని నుంచి ఈ అసెంబ్లీకి వస్తుంది పవర్. ఆ విధంగా టోటల్ పవర్ రిడక్షన్ అయిపోతుంది, పవర్ టోటల్గా తగ్గిపోతుంది. ఎప్పుడు? గేర్ లివరు తాబేలు మోడులో ఉన్నప్పుడు, గేర్ లివరు తాబేలు గుర్తులోకి వేసినప్పుడు ఇది జరుగుతుంది. నెక్స్ట్ అది అయిపోయింది కదా వాచర్. ఈ ప్లేట్ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 4 హోల్స్ తీసుకొని ఆ విధంగా మెష్ అయ్యే విధంగా ఈ లాక్లో కరెక్ట్ ఈ లాక్ ఈ విధంగా పెట్టుకొని పైకి దీన్ని లాక్ చేసేది. నెక్స్ట్ దీన్ని లోడ్ గేర్ స్లీవ్ అంటారు. ఆ తాబేలు గుర్తు, హై జింక గుర్తు ఉంటుంది దీంట్లోనే కూర్చుండేది. ఫోర్కు దీంట్లో కూర్చుంటుంది. ఇది న్యూట్రల్లో. మనకి హై ఎండ్లో తాబేలు గుర్తు, జింక గుర్తు ఉంటుంది కదా, అది న్యూట్రల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ముందరికి పోతుందో అది ఆ షాఫ్ట్లో కూర్చుంది. ఇది హై గేర్ అంటే జింక. ఎప్పుడైతే ఇది నువ్వు తాబేలు గుర్తు పైకి అంటావు కదా, పైకి అన్నప్పుడు ఇది వెనక్కి వస్తుంది. ఎప్పుడైతే వెనక్కి వస్తుందో ఇది దీంట్లో కూర్చుంటుంది ఈ విధంగా. అప్పుడు ఇది తిరుగుతుంది జుడ్ల పైన, అప్పుడు రిడక్షన్ అయిపోతుంది పవర్. ఇది తాబేలు గుర్తు, ఇది న్యూట్రల్, ఇది జింక గుర్తు. ఇది టైల్ పినియన్కి వచ్చే కనెక్టింగ్ షాఫ్ట్. ఈ షాఫ్ట్
ఇది టెయిల్ పిన్కి వచ్చేస్తుంది కనెక్షన్. ఈ విధంగా ప్లానెట్ గేర్ అసెంబ్లీ పనిచేస్తుంది.